డాక్టర్ బూర్ల రామాంజనేయులు 10 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి తాతయ్య నాయనమ్మల దగ్గరే గడిచిన బాల్యం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఇల్లు గడవడానికి తన వంతు సహాయం చేస్తూ ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంటూ విద్యాభ్యాసం. ఆంధ్రప్రదేశ్లోని దళితులు, వారి ఆర్థిక స్థితిగతులు, వారి జీవన విధానం మరియు భవిష్యత్ ప్రణాళికలు అనే టాపిక్ మీద పీహెచ్డీ చేసి డాక్టరేటును సాధించారు. దళితులు, పేదవర్గాల వారి భవిష్యత్తు బాగుండాలి అంటే దానికి చదువొక్కటే మార్గం అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి సిద్ధాంతంతో కష్టపడి చదువుకొని లెక్చరర్ గా పనిచేస్తూ ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై డిప్యూటీ తహసీల్దార్ గా మొదలుపెట్టిన తమ ప్రస్థానం అక్కడితో ఆగకుండా ఉన్నత లక్ష్యాలతో గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణులై ఆర్డీఓగా పదవీ బాధ్యతల్ని స్వీకరించి జాయింట్ కలెక్టర్ గా, కమర్షియల్ టాక్సెస్ డిప్యూటీ కమిషనర్ గా, కలెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గా, I&PR కమిషనర్ గా, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ తమ ఉద్యోగ బాధ్యతల్ని పూర్తి చేశారు డాక్టర్ బూర్ల రామాంజనేయులు గారు. ఎక్కడ పనిచేసినా కష్టపడుతూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుండి 54 అవార్డులను సొంతం చేసుకున్నారు. సాక్షాత్తు మాజీ రాష్ట్రపతులు డాక్టర్ అబ్దుల్ కలాం మరియు శ్రీమతి ప్రతిభా పాటిల్ గార్ల చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు అంటే అది వీరి కృషి, పట్టుదలకి, సేవా దృక్పథానికి నిదర్శనం. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమ్మకమైన అధికారిగా ఉంటూ చంద్రన్న బీమా రూపకల్పనకి శ్రీకారం చుట్టారు. యువనేత శ్రీ నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పల్లెల్లో రోడ్లు లేక ప్రజలు పడుతున్న అవస్థలను చూసి లోకేష్ గారికి వాటి గురించి వివరించి వారి ఆదేశాల మేర రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల సిమెంటు రోడ్లను నిర్మించి చరిత్ర సృష్టించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు ఏకంగా 19 అవార్డులు రావడం. గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు నివాస స్థలం లేని పేదలకు కాలనీలను ఏర్పాటు చేయడం వల్ల కృతజ్ఞతగా ఆ కాలనీకి వారు రామాంజనేయులు గారి పేరే పెట్టుకున్నారు. ప్రజలకు మంచి చేసిన వాడు రాజవుతాడు అని తాతయ్య చెప్పిన మాటల స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రాజకీయ అరంగేట్రం చేశారు డాక్టర్ బూర్ల రామాంజనేయులు గారు. 2019లో కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందలేకపోయారు. ఆర్థికంగా నష్టపోయినా కూడా పార్టీని విడిచిపెట్టకుండా అధికార పార్టీ వేధింపులను తట్టుకొని అవమానాలను భరిస్తూ చంద్రన్నతోనే నా ప్రయాణం అంటూ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో HRDA చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సందర్భంలో వీరు చేసిన అభివృద్ధిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వీరిని నియమించారు. నాటి నుండి ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో ప్రత్తిపాడు బూర్ల రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికల బరిలో ఆయనను నిలిపారు. ప్రజల మనిషిని గెలిపించుకుంటే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. రామాంజనేయులు గెలుపు సామాన్యుడి గెలుపు. జై తెలుగుదేశం, జై జనసేన.